హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశారెడ్డి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో బీరకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 2-3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి అన్నీ కూడా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కారానికి తగినన్ని పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లో బీరకాయలు కట్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా బీరకాయలు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులో నుంచి వాటర్ వచ్చి మళ్ళీ ఇగ్గిపోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా అంతా కూడా దగ్గర పడిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, అలాగే ధనియాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, అలాగే కొంచెం చింతపండు, ఇంకా అన్నీ కూడా వేయించి పెట్టుకున్నవన్నీ కూడా వేసుకొని ఇలాగ బీరకాయ ముక్కలు కూడా అన్నీ వేసుకొని మనమైతే కొంచెం పచ్చి ఆనియన్స్ వేసుకోండి పైనుంచి. ఇలా పచ్చి ఆనియన్స్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా బరుకుగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా బరుకుగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకొని పోపు ప్రిపేర్ చేసుకోవడమే. నేనైతే పోపు కోసం కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, అలాగే శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం పసుపు యాడ్ చేసుకొని పోపు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. చూసారా, ఇలా పోపు అంతా రెడీ చేసి పెట్టుకొని పచ్చడిలో కలిపేసి ఇలా పెట్టుకోవడమే. చాలా బాగుంటుందండి. నచ్చితే ట్రై చేయండి.